సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ IPE 4 మార్క్స్. ఓకేనా? ఇప్పుడు మీకు ఇది చేస్తే, సమ్ చేస్తే, మీకు క్వశ్చన్స్ చేస్తే మీకు ఖచ్చితంగా ఒక ఐడియా వస్తుంది. ఇది త్రిబుల్ స్టార్ క్వశ్చన్. చెప్పానుగా, త్రిబుల్ స్టార్ క్వశ్చన్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని అర్థం. ఓకేనా? డిటర్మిన్ ద ఇంటర్వెల్స్ in which f of x is equal to 2 by x minus 1. ఓకేనా? plus 18x. ఓకే, for all x belongs to R. for all x belongs to R. ఆర్ అంటే అర్థం ఏంటి? క్యాపిటల్ ఆర్ ఇచ్చాడంటే రియల్ నెంబర్స్, ఆల్ రియల్ నెంబర్స్ ఎక్సెప్ట్ 0, ఆర్ మైనస్ 0 ఇచ్చాడు. డిటర్మిన్ ద ఇంటర్వల్స్ ఇన్ విచ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 by x minus 1 plus 18x ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ మైనస్ 0. అన్ని ఆల్ రియల్ నెంబర్స్ దగ్గర ఫైండ్ అవుట్ చేయమన్నాడు ఎక్సెప్ట్ 0. డిటర్మిన్ ద ఇంటర్వల్స్ ఇన్ విచ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ 2 by x minus 1 plus 18x. ఇదేంటిది? మనకి కరువు యొక్క ఈక్వేషన్ అనమాట. అది కరువు ఈక్వేషన్ ఇచ్చాడు. ఓకే, అయితే ఈక్వేషన్ ఇచ్చి ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ ఈజ్ స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ strictly increasing and decreasing. Strictly increasing and decreasing. Determine the intervals in which f of x is equal to strictly for all x belongs to r minus 0, strictly increasing or and strictly decreasing. ఇది సొల్యూషన్. సొల్యూషన్లో ఏం చేద్దాం? ఇప్పుడు given equation f of x is equal to 2 by x minus 1 plus 18x. ఓకేనా? ఇదే ఫంక్షన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి? f dash x ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? డిఫరెన్షియేట్ f of x విత్ రెస్పెక్ట్ టు x. ఓకేనా? అంటే అర్థం ఏంటి? f dash x. f of x ని డిఫరెన్షియేట్ చేస్తే అంటే f dash x అండ్ 2ని డిఫరెన్షియేట్, 2 అంటే కాన్స్టెంట్, 2 ఇంటూ 1 by x minus 1 అంటే అర్థం ఏంటి? వన్ బై ఎక్స్ మైనస్ 1 కాబట్టి దీన్ని పైకి తీసుకెళ్ళిపోతుంది. x minus 1 హోల్ పవర్ -1. దీనికి నేను మళ్ళీ చెప్తాను అండి, ఆ పక్కన చెప్తాను. x minus 1 హోల్ స్క్వేర్. దీనికి ఎక్స్ప్లెనేషన్ చూడండి. d by dx ఆఫ్ 1 by x ని చూద్దాం. 1 by x minus 1. ఓకేనా? దీన్ని ఎలా రాయొచ్చు మనం? d by dx ఆఫ్ x minus 1 డినామినేటర్లో ఉంది కానీ పైకి తీసుకోవడం న్యూమినేటర్కి పవర్ -1 అవుతుంది కదా. ఇప్పుడు ఇది x to the power of n ఫార్ములా ఉంది కదా. d by dx ఆఫ్ x to the power of nకి డిఫరెన్షియేషన్ ఎంత? n x to the power of n minus 1 అంటే -1 x minus 1 హోల్ పవర్ -1. ఇది నథింగ్ బట్ అంట -x minus 1 -2. అంతేనా? దీన్ని మళ్ళీ కిందకి తీసుకొచ్చేసారనుకోండి, ఏమవుతుంది? -1 by x minus 1 హోల్ స్క్వేర్. అదే ఇక్కడ రాసాం. ఓకేనా? 18xకి డిఫరెన్షియేషన్ ఎంత? 18. దట్ ఈజ్ ఈక్వల్ టు -2 by x minus 1 హోల్ స్క్వేర్ ప్లస్ 18. ఓకే, దీనికి డిఫరెన్షియేషన్. అది డిఫరెన్షియేషన్ గురించి మీకు ఇక్కడ డౌట్ రాకూడదు, ఎందుకంటే దీని గురించి
ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం ఎక్సర్సైజెస్ చేసాం కాబట్టి, ఎక్సర్సైజెస్ మీన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ చేసాం కాబట్టి మనకి దీని మీద మీకు డిఫరెన్షియేషన్ చేయడం అనేది డౌట్ రాకూడదు. ఓకేనా. 18 ఇంటూ ఎల్సిఎం చేసాం, 18 ఇంటూ ఎక్స్ మైనస్ 4, ఇది ఎఫ్ డాష్ ఎక్స్. ఓకేనా. ఫర్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ మనం ఏం చేయాలి, ఎఫ్ డాష్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0కి ఈక్వల్ చేయాలని చెప్పాను, అంతేనా. ఫర్ ఇంక్రీజింగ్ ఎఫ్ డాష్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0, అంతేనా. ఎఫ్ డాష్ ఎంత వచ్చింది మనకి, -2 ప్లస్ 18 ఇంటూ ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ బై ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ గ్రేటర్ దాన్ 0. ఈ ఎక్స్ మైనస్ 1 0 రైట్ సైడ్కి తీసుకెళ్తే వెళ్తుంది, 0 అయిపోతుంది. -2 ప్లస్ 18 ఇంటూ ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ గ్రేటర్ దాన్ 0. 18 ఇంటూ ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ గ్రేటర్ దాన్ -2 ఇటువైపు పెడితే +2. ఇంకొకటి, ఇది ఈక్వాలిటీ కాదు, ఇన్ఈక్వాలిటీస్. గ్రేటర్ దెన్ 0 లెస్ దెన్ 0 వస్తుంది దీంట్లో. ఈ చాప్టర్లో జాగ్రత్తగా గమనించేది. ఈక్వాలిటీస్ని అంటే ఈజ్ ఈక్వల్ టు 0ని మనం ఫ్యాక్టర్ చేయడం వేరు, సొల్యూషన్ రాయడం వేరు. బట్ ఇక్కడ గ్రేటర్ దెన్ 0, లెస్ దెన్ 0, గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 0, లెస్ దెన్ ఈక్వల్ టు 0 వస్తాయి. అలా వచ్చిందంటే ఇన్ఈక్వాలిటీస్ అనమాట. ఇన్ఈక్వాలిటీస్ని సాల్వ్ చేయడం కూడా ఒక సెపరేట్ కాన్సెప్ట్. అది బేసిక్ మ్యాథమెటిక్స్ కాన్సెప్ట్ చెప్పినప్పుడు దాంట్లో మీకు డెఫినెట్గా అక్కడ నేను కవర్ చేస్తాను. ప్రస్తుతానికి ఈ చాప్టర్కి సంబంధించి ఎంతవరకు అవసరం అనేది అంతవరకు నేను మీకు అర్థమయ్యేటట్టుగా నేను చెప్తాను, డోంట్ వరీ. ఓకేనా. సో ఇది ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ గ్రేటర్ దాన్ 2/18. 2 18 ఎన్నిసార్లు 9 టైమ్స్. సో ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ గ్రేటర్ దాన్ 1/9. దీన్ని లెఫ్ట్ సైడ్కి తీసుకొచ్చేసండి. సైడ్ చేస్తున్నా చూసుకోండి. ఇది ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 1/9 గ్రేటర్ దాన్ 0. దీని ఎలా రాయొచ్చు, ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 1/9ని 1/3 హోల్ స్క్వేర్ కింద రాయొచ్చు, గ్రేటర్ దాన్ 0. ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 1/3 హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఫామ్లో ఉంది. అంటే ఇది ఏ ప్లస్ బీ ఇంటూ ఏ మైనస్ బీ కింద రాయొచ్చు. ఎక్స్ మైనస్ 1 ప్లస్ 1/3 అంటే ఏ ప్లస్ బి, ఇది ఏ ఇది బి అనుకున్నాం. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఎక్స్ మైనస్ 1 మైనస్ 1/3 గ్రేటర్ దాన్ 0. రైట్. ఇదేమవుతుంది, ఇది -1 ప్లస్ 1/3 ఎంత అవుతుంది, -1 కావాలంటే తీసుకుని -1 ప్లస్ 1/3 ఎల్సిఎం చేస్తే ఎంతది 3 ఎల్సిఎం, -3 ప్లస్ 1 -3 ప్లస్ 1 అంటే ఇది -2/3 అంటే ఎక్స్ మైనస్ 2/3. ఇక్కడ -1 మైనస్ 1/3 ఎంత అవుతుంది, -4/3 అంతే కదా. ఎల్సిఎం చేస్తే ఎంత 3, -3 -1 ఎంత -4 అంటే ఎక్స్ మైనస్ 4/3 గ్రేటర్ దాన్ 0. ఇక్కడ గ్రేటర్ దాన్ 0 ఇచ్చాడంటే దీని సొల్యూషన్ ఇప్పుడు ఎలా రాస్తాం మనం, ఇక్కడ నెంబర్ లైన్ మీద మీరు జాగ్రత్తగా గమనించాలి. చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. ఓకేనా. ఇది 2/3 పాయింట్ 2/3 నెంబర్ లైన్ మీద డ్రా చేసాం అనుకోండి, ఇది 4/3. ఇది చిన్నది కదా 2/3. న్యూమరేటర్లో ఎక్కువ ఉంది కాబట్టి ఇది పెద్ద నెంబర్. ఓకేనా. అంటే ఇక్కడ సొల్యూషన్ గ్రేటర్ దెన్ 0 అంటే ఏంటంటే రూట్స్కి అవుట్ సైడ్ అంతా మొత్తం సొల్యూషన్ అనమాట. ఇదంతా సొల్యూషన్, ఇక్కడ నుంచి ఇదంతా సొల్యూషన్. అంటే దీని సొల్యూషన్ మనం ఎలా అర్థం, ఇక్కడ వరకు ఇదంతా అంటే అర్థం ఏంటి, ఈ లెఫ్ట్ సైడ్ అంటే ఏంటి -∞ నుంచి 2/3. ఇక్కడ ఓపెన్ పెడతాం, ఓపెన్ సర్కిల్స్ పెట్టాలి. ఎందుకని గ్రేటర్ దాన్ ఉంది కాబట్టి. గ్రేటర్ దాన్ అంటే ఈజ్ ఈక్వల్ టు ఉందని, గ్రేటర్ దాన్ ఈజ్ ఈక్వల్ టు అనుకుంటే ఫిల్డ్ సర్కిల్ వస్తుంది. అంటే ఇక్కడ క్లోజ్డ్ ఇంటర్వల్ వస్తుంది అనమాట. ఇన్ఫినిటీ దగ్గర ఎప్పుడు కూడా ఓపెన్ సర్కిల్ వస్తుందని ఆల్రెడీ ఈ సొల్యూషన్ గురించి రాసేటప్పుడు ఇన్ఈక్వాలిటీ సొల్యూషన్ మనం లిమిట్స్లో డిస్కస్ చేసినప్పుడు ఆల్రెడీ నేను ఇన్ఫినిటీ వచ్చినప్పుడు మాత్రం ఆల్వేస్ ఓపెన్ ఇన్ బ్రాకెట్ వస్తుంది. బట్ ఇక్కడ గ్రేటర్ దాన్ వచ్చింది, గ్రేటర్ దాన్ ఈజ్ ఈక్వల్ టు వచ్చింది అనుకోండి, ఇక్కడ మనకి స్క్వేర్ బ్రాకెట్ వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ లెస్ దాన్ కానీ లెస్ దాన్ ఈక్వల్ టు కానీ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు వచ్చింది అనుకోండి, మనకేమైనా క్లోజ్డ్ బ్రాకెట్ పెట్టాలి.
ఇది ఓపెన్ బ్రాకెట్, ఎందుకని ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు సైన్ లేదు కాబట్టి. అర్థమైందా? ఈజ్ ఈక్వల్ టు సైన్ లేదు కాబట్టి ఇక్కడ ఓపెన్ సర్కిల్ కూడా వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు ఉందనుకోండి, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని ఉందనుకోండి, ఫిల్డ్ సర్కిల్స్ వస్తాయి ఇక్కడ రెండు కూడా. అర్థమైందా? ఫిల్డ్ సర్కిల్ వస్తుంది. ఇక్కడ సొల్యూషన్ రాసినప్పుడు బ్రాకెట్ క్లోజ్డ్ బ్రాకెట్ వస్తుంది. అర్థమైందా? అంటే -∞ 2/3 యూనియన్ 4/3 నుంచి ఇన్ఫినిటీ, పాజిటివ్ ఇన్ఫినిటీ, ఓపెన్ బ్రాకెట్స్ రెండు కూడా యూనియన్. ఇది సొల్యూషన్. ఇది సొల్యూషన్ రాయడం. ఇన్ఈక్వాలిటీస్ని సాల్వ్ చేసేటప్పుడు సొల్యూషన్ ఎలా రాయాలి అర్థమవుతుందా? అంటే ఎక్స్ బిలాంగ్స్ టు, ఇది ఆన్సర్, ఎక్స్ బిలాంగ్స్ టు -∞ యూనియన్ 4/3 నుంచి ఇన్ఫినిటీ వరకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు, అంటే ఈ ఫంక్షన్ ఇంక్రీజింగ్ ఫంక్షన్ అనమాట. అర్థమైందా? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఇంక్రీజింగ్ ఫంక్షన్, స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ ఫంక్షన్ ఈజ్ strictly increasing function when x belongs to -∞ to 2/3 union 4/3 to infinity. ఈ ఇంటర్వల్లో ఈ ఫంక్షన్ ఏమవుతుంది? ఇంక్రీజింగ్ ఫంక్షన్. అర్థమైందా? ఫర్ డిక్రీజింగ్ ఫంక్షన్, మరి ఫర్ డిక్రీజింగ్ ఫంక్షన్, స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్ ఫంక్షన్ దట్ ఎంప్లాయిస్ ఎఫ్ డాష్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవ్వాలి? డిక్రీజింగ్ ఫంక్షన్ అంటే స్లోప్, దాని ఎఫ్ డాష్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు <0 అవ్వాలి. ఎఫ్ డాష్ ఎక్స్ ఎంత వచ్చింది మనకి? -2 + 18 × x - 1 హోల్ స్క్వేర్ బై x - 1 హోల్ స్క్వేర్ <0. అంతేనా మనకు వచ్చింది ఎఫ్ డాష్ ఎక్స్? -2 + 18 × x - 1 హోల్ స్క్వేర్ బై x - 1 హోల్ స్క్వేర్ ఎఫ్ డాష్ ఎక్స్. దాన్ని <0 చేయాలి. అర్థమైందా? ఇందాకట్లాగే సేమ్ -2 + 18 × x - 1 హోల్ స్క్వేర్ <0, 18 × x - 1 హోల్ స్క్వేర్ <2, x - 1 హోల్ స్క్వేర్ <2/18, x - 1 స్క్వేర్ 1/9. మళ్ళీ ఇదంతా తీసుకొచ్చేస్తే సేమ్ సొల్యూషనే. ఏమొస్తుంది? x - 3/2 2/3 × x - 4/3. మీరు రాసుకోండి ఒకసారి. సేమ్ ప్రాసెస్, x - 2/3 × x - 4/3. ఈసారి <0. <0 అంటే అర్థం ఏంటంటే నంబర్ లైన్ ఎలా ఉంది కదా, <0, నెంబర్ లైన్ మనం గమనించండి. ఇది 2/3, ఇది 4/3. ఇంకోటి x - 2/3 అనేది ఏంటి? ఫ్యాక్టర్. అండ్ x - 4/3 అనేది ఫ్యాక్టర్. మరి రూట్స్ ఏమవుతాయి? ఈజ్ ఈక్వల్ టు 0కి చేయాలి. ఫ్యాక్టర్ వేరు, రూట్ వేరు. ఇఫ్ x - 2/3 ఈజ్ ఎ ఫ్యాక్టర్, దెన్ x - 2/3ని ఈక్వల్ చేయాలి. దేనికి? 0కి ఈక్వల్ చేయాలి. అంటే x ఈజ్ ఈక్వల్ టు 2/3 అవుతుంది అనమాట. అంటే 2/3 ఈజ్ ఎ రూట్ అండ్ 4/3 ఈజ్ ఎ రూట్. అర్థమైందా? -2/3 వచ్చింది కాబట్టి +2/3 వస్తుంది. అలాగే ఇక్కడ -4/3 వచ్చింది కాబట్టి +4/3 వస్తుంది. x - 2/3 ఈజ్ ఎ ఫ్యాక్టర్, 2/3 ఈజ్ ఎ రూట్. రూట్ అంటే సొల్యూషన్ అనమాట. ఒక రూట్ ఎక్స్ యొక్క వాల్యూ అనమాట. అది రూట్కి అండ్ ఫ్యాక్టర్కి చాలా తేడా ఉంది. ఓకేనా? గమనించాలి. రూట్లో ఫ్యాక్టర్లో మైనస్ వచ్చిందంటే రూట్లో 2/3 అంటే పాజిటివ్ వస్తుంది అనమాట. ఇక్కడ పాజిటివ్ వస్తే ఇక్కడ నెగిటివ్ వస్తుంది. దీని గురించి కూడా మనం కొంచెం డిస్కస్ చేద్దాం. దీని గురించి అంటే ఇన్ఈక్వాలిటీస్ని సాల్వ్ చేయడం కూడా చాలా మంచి కాన్సెప్ట్. అది కూడా పెద్ద కాన్సెప్ట్. అది ఫర్ ది టైం బీయింగ్ ఏంటంటే నేను అంత డెప్త్కి వెళ్ళట్లేదు. మీకు ఎంతవరకు అవసరమో అంతవరకు నేను ఐబీకి సంబంధించి చెప్తున్నాను. ఓకేనా? సో
ఇది ఫ్యాక్టర్ అంటే ఎక్స్ మైనస్ 2/3 ఇంటూ ఎక్స్ మైనస్ 4/3, దీస్ టూ ఆర్ ఫ్యాక్టర్స్ టు దట్ పర్టికులర్ ఈక్వేషన్. అర్థమైందా? అంటే 2/3 4/3 ఆర్ ది రూట్స్ ఆఫ్ దట్ ఈక్వేషన్ అని అర్థం. ఓకేనా? సో ఇది లెస్ దాన్ జీరో అంటే అర్థం ఏంటంటే ఈ రూట్స్కి మధ్యలోనే ఉంటుంది సొల్యూషన్ మొత్తం. అంటే 2/3 నుంచి 4/3 వరకు ఉంటుంది. అంటే దీన్ని ఎలా రాస్తాం? ఎక్స్ బిలాంగ్స్ టు 2/3 ఓపెన్ టు 4/3 ఇలా రాయాలి. ఓపెన్ బ్రాకెట్స్ రెండు కూడా, ఎందుకని ఓపెన్ సర్కిల్సే. లెస్ దాన్ మాత్రమే ఉంది, లెస్ దాన్ ఇది ఈక్వల్ టు లేదు. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే మనకి క్లోజ్డ్ బ్రాకెట్స్ వస్తాయి, ఇక్కడ ఫిల్డ్ సర్కిల్స్ వస్తాయి. ఓకేనా? అదొకటి కూడా మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టాలి. ఓకేనా? సో నౌ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్ ఫంక్షన్, strictly decreasing function on x belongs to 2/3 నుంచి 4/3 వరకు. ఇది డిక్రీజింగ్ ఫంక్షన్, స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్ ఫంక్షన్. ఓకేనా? అవుట్ సైడ్ ద రూట్స్ అది ఇంక్రీజింగ్ ఫంక్షన్ అని అర్థం. ఓకేనా? దిస్ ఈజ్ ద ఫస్ట్ క్వశ్చన్.